నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం 2024 ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీకి సవాళ్లుగానే నిలుస్తున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వానికి దేశ ప్రజల్లో పూర్తి స్థాయిగా గతంలో ఉన్నంతగా మద్దతు లేదు. ప్రజల్లో మోడీ ప్రభావం తగ్గిపోయిందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీని ఎన్డీఏని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మీడియాలో కూడా నరేంద్ర మోడీ ప్రభావం తగ్గింది అనేటువంటి వాతావరణం మీడియాలో కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత 2024 ఫలితాల తర్వాత ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు, అటువైపు జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు. ముఖ్యంగా హర్యానా తీసుకుంటే ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రము. 10 సంవత్సరాల పాటు ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఉన్నది. మనోహర్ లాల్ ఖట్టర్ను కేంద్రంలోకి పంపించేసి నాయబ్ సింగ్ సైనీని అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, హర్యానాలో ప్రభావం చూపేటువంటి అంశాలు ఏమిటి, మొత్తంగా హర్యానాలో ఎవరు గెలుస్తారనేటువంటి ఒపీనియన్ సర్వేలు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హర్యానాలో 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సహజంగా భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి ఒక అంశం కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి నాయబ్ సింగ్ సైనికి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటర్లు జాట్లకు అన్యాయం జరిగింది అనేటువంటి అంశాన్ని బాగా లోతుగా ప్రచారంలోకి వెళ్ళింది. కులగణన అంశం కానీ ఇటీవల జరిగినటువంటి ఫోగట్ వాళ్ళు ఎవరైతే రెజ్లర్ ఉన్నారో ఫోగట్ కానీ వాళ్ళ టీం కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీ మీద చేసినటువంటి ఆరోపణలు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి బజరంగ్ పునియా, ఫోగట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, వాళ్ళకి వెంటనే టికెట్లు ప్రకటించడం, ఇది భారతీయ జనతా పార్టీపై మొదటి నుంచి వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి కుట్ర ఈరోజు బయటపడింది. ఈరోజు రూఢి అయినటువంటి అంశాన్ని బీజేపీ చెప్పుకుంటున్నా కూడా ఓవైపు మోడీ హవా తగ్గిందా, అక్కడ జాట్లు వ్యతిరేకంగా ఉన్నారా, నమ్ముకున్నటువంటి ఓబీసీలు పూర్తి స్థాయిగా బీజేపీకి లేరా, సహజంగా ఉండేటువంటి దళిత వ్యతిరేకత లేదంటే ముస్లిం వ్యతిరేకత భారతీయ జనతా పార్టీపై ప్రభావితం చూపుతాయా, గెలిస్తే ఎవరు గెలిచినట్టు, ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు, భారతీయ జనతా పార్టీ గెలిస్తే అది మోడీ హవానా లేదంటే స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది రాహుల్ గాంధీ గెలుపువా, కాంగ్రెస్ పార్టీ గెలుపువా, లేదంటే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణమా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా అక్కడ ప్రభావం చూపుతాయి. సహజంగా ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా అయిపోయింది. ఏం జరుగుతున్నది హర్యానాలో, ఇక్కడ మనకు మిగిలిన కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దాంట్లో ఆర్ఎస్ఎస్ ఒక సర్వే చేసింది. అయితే ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఒక సర్వే చేయదు. ఆర్ఎస్ఎస్ సొంతంగా ఎప్పుడూ సర్వే చేయదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకుంటొచ్చులే కానీ ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా పొలిటికల్ సర్వే చేయదు. ఇది ఒక మీడియాలో హైప్ క్రియేట్ చేయడం కోసం కానీ మీడియాలో ఒక ఆలోచన క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. కాంగ్రెస్కి 63, బీజేపీకి 22, అదర్స్ 5 అనేటువంటి అంశాన్ని మనకు బయట ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నట్టుగా ఉంది అనేటువంటి 90 స్థానాల్లో 63లో కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి అంశాన్ని, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంలో ప్రచారం చేసుకోవడంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో బాగుంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఒక సర్వే చేసిందని, ఒపీనియన్ సర్వేనో ఇంకేదో పోల్ సర్వే చేసింది అనేటువంటి మాట చెప్పడం అనేటువంటి తప్ప అది ఆర్ఎస్ఎస్ చేసింది కాబట్టి ఆర్ఎస్ఎస్లోనే కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి ఒక మాట వినబడుతుందనేటువంటి ప్రచారం చేసుకోవడం కోసం, అంటే కాంగ్రెస్కి అక్కడ ఆదరణ ఉందని చెప్పుకోవడం కోసం అక్కడ ఆర్ఎస్ఎస్ను వాడుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇంకా హర్యానా వర్డిక్ట్ సంబంధించినటువంటి అంశంలో 15 రోజులుగా చేసినటువంటి సర్వే ప్రకారము కాంగ్రెస్ 56 స్థానాల నుంచి 60 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 28 నుంచి 32 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళు చెప్పినటువంటి సర్వే రిజల్ట్స్. ఇక హర్యానా ఒపీనియన్ పోల్స్కి సంబంధించి ఇంకొక ఒపీనియన్ పోల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ
పొత్తులో ఉన్నటువంటి అన్ని ఎన్డీఏ 34 నుంచి 39, యూపీఏ 29 నుంచి 34, అట్లనే ఆమ్ ఆద్మీ పార్టీ 8 నుంచి 13, అదర్స్ 4 అనేటువంటిది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం అంతగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో, కేజ్రీవాల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ మేరకు ఓట్లు చీల్చుకొని సీట్లను పెంచుకోగలుగుతుందా అనేటువంటిది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక 8 నుంచి 13 సీట్లు తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. 90 స్థానాల్లో 45-46 స్థానాలు రావాలి కాబట్టి 39 స్థానాలు ఒకవేళ హైయెస్ట్గా వస్తే, లేదా కాంగ్రెస్కు 34 స్థానాలు వస్తే ఇండిపెండెంట్ల సంఖ్య కూడా చాలా కీలకంగా ఉంటుంది. అట్లనే చౌతాలకు సంబంధించినటువంటి కుటుంబము, దేవీలాల్ కుటుంబం కూడా చీలికలుగా వెళ్ళిపోయిన తర్వాత దర్మిలా వాళ్ళకు సంబంధించి జననాయక జనతా పార్టీ కానీ, ఐఎన్ఎల్డి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్ షేరు చాలా తగ్గిపోయింది. సీట్లు కూడా చాలా తగ్గిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటు 3 పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ మేరకు బలాన్ని చూపెట్టగలుగుతుందా లేదా అనేటువంటిది ఒక అంశము. కొంత ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటున్నది. కారణాలు ఏవైనా కావచ్చు, అది జాట్లలో ఉండేటువంటి వ్యతిరేకత కావచ్చు, గుర్గావ్లో ఉండేటువంటి ప్రజల వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రైతుల ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశంలో హర్యానాలో కొంత మేరకు అది భారతీయ జనతా పార్టీ పైన చూపేటువంటి ప్రభావం కావచ్చు, లేదంటే బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కావచ్చు, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండటం కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల ప్రభావం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి 10 ఏండ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది. అది ప్రభుత్వాన్ని కూల్చేంత దిశలో ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రం మనం చెప్పలేము. ఇంకొక సంస్థ చేసినటువంటి దాని ప్రకారము కాంగ్రెస్ 58, 62, బీజేపీ 18 నుంచి అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఈ టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ చేసినటువంటి దాని సర్వే ప్రకారం, ఒపీనియన్ సర్వే ప్రకారము భారతీయ జనతా పార్టీ, బీజేపీ, ఎన్డీఏ 37 నుంచి 42 స్థానాలు, కాంగ్రెస్ 33 నుంచి 38 స్థానాలు, జేజేపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి కానీ ఎన్నికల్లో వేరువేరుగా ఉన్నాయి, 3 నుంచి 8 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటిది టైమ్స్ నౌ చేస్తున్నటువంటి, అంటే పోటాపోటీగానే ఉన్నట్టు ఒక సంస్థ ఏకబిగిన చెప్పినా కూడా. మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసినాం, లేదంటే తెలంగాణ ఎన్నికల్లో చూసినాం, 2%, 3% ఓట్ల తేడాతోటి ఓవరాల్గా జనరలైజ్ చేస్తేనేమో రాష్ట్రమంతా కలిపి 2 నుంచి 3% అనేటువంటి ఓటింగ్ ఉంటుంది. కానీ పక్కా వాళ్ళు గెలిచేటువంటి సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఓటింగ్ చూస్తే మాత్రం అది ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కడెక్కడ ప్రభావితం చూపుతాయో ఆ అంశాలన్నిటినీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. న్యూస్ ఎరీనాకు సంబంధించినటువంటి సర్వే ఒకటి, కాంగ్రెస్ 57, బీజేపీ 24, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి అంశము. హర్యానా ఒపీనియన్ పోల్స్, పీపుల్స్ పల్స్, ఇది ఇక్కడ మన దగ్గర సంస్థ. ఇది పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ 43 నుంచి 48, బీజేపీ 34 నుంచి 39, జేజేపీ, ఐఎన్ఎల్డి, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ అన్ని కలిపినా కూడా 3 నుంచి 8 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటిది పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే చెప్పింది. 90 సీట్లకు కానీ 46 సీట్లు రావాలి. ఓట్ షేర్కి సంబంధించి 44% మనం చెప్పుకున్నాం ఇంతకుముందే, 2 నుంచి 3% ఓట్ల షేర్ తోటే సీట్ల సంఖ్య చాలా మారిపోతుంది. కాంగ్రెస్కు 44%, బీజేపీ 41, ఇతరులు 9%, జేజేపీ, ఐఎన్ఎల్డి, ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీకి అక్కడ రెబల్స్ సంఖ్య కూడా పెరిగిపోవడం కొంత మేరకు తలనొప్పి అయినటువంటి చెప్పుకోవచ్చు. అధికార పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి రెబల్స్ కూడా కొంప ముంచేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. దాంతో ఆ 41% ఓటింగ్ ఒకవేళ ఇండిపెండెంట్లు ఆ రెబెల్స్ కూడా ఓటింగ్ చీల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ప్రతి స్థానం కూడా ఇంపార్టెంటే. అంటే ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ గెలుస్తామనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి 10, 20, 100, 1000 ఓట్లు కూడా చాలా కీలకమైనటువంటిగా ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్లు దక్కనటువంటి వాళ్ళు, రెబల్స్గా ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ఉంటుంది. అట్లనే టైమ్స్ నౌ మ్యాట్రిజ్ హర్యానా ఒపీనియన్ పోల్లో కాంగ్రెస్ 36, 41, అట్నే బీజేపీ 33 నుంచి 38 గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక మాట. సేమ్ మామూలుగా ఈ సర్వేలన్నీ ఏమి చేసినా కూడా ఓవరాల్గా కొన్ని
ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పుకునేటువంటి వాళ్ళు కావాలని కొంత మేరకు వాళ్ళ బీజేపీకో కొంత కాంగ్రెస్కో మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. అది ఎట్లా దాన్ని చూసుకోవచ్చు అనేది. బట్ ఇది నాయబ్ సింగ్ సైని 31%, భూపీందర్ సింగ్ హుడా 29%, దుష్యంత్ చౌతాలా 8%. ఎవరికి ముఖ్యమంత్రిగా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ముఖ్యమంత్రికి అట్లనే కాంగ్రెస్కు సంబంధించినటువంటి హుడా ఇద్దరి మధ్యన పోటాపోటీ ఉంది. బీజేపీ 2-3% పెద్దగా అది లెక్కలోకి తీసుకునేటువంటి అంశం కాదంటే స్థానికంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి యొక్క ప్రభావం వల్ల కూడా కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభావంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సైనికి సంబంధించినటువంటి ప్రభావము, గత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కూడా పోటాపోటీగా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. హర్యానా రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఎదురీదుతున్నట్టుగానే మనకు కనబడుతున్నది. మనకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా కూడా హర్యానాకు సంబంధించినటువంటి ఓట్ షేర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ప్రతిదీ కూడా 2 లేదా 3% మారేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. దీపేంద్ర హుడా, నాయబ్ సింగ్ సైని, శైలజా, ఖట్టర్ ఇతరులు దీనికి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటిది పోల్ పల్స్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం అయితే వచ్చినటువంటిది. దీపేందర్ హుడా, నాయబ్ సింగ్ సైని, భూపీందర్ హుడా, కుమారి శైలజా ఇవన్నీ కూడా ఓవరాల్గా హర్యానాకు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ చాలా పోటీ ఇస్తుంది. 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇటు కేంద్రంలో కూడా అధికారంలో లేదు. వివిధ కారణాల చేత హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఎదురీదాల్సినటువంటి అవసరం మాత్రం కనబడుతున్నది. అది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి మిగిలినటువంటి మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా కనబడేటువంటి అవకాశం కనబడుతుంది.